మీరు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు మనలందరినీ కూడా సువార్త పని కొరకు పుట్టించాడు అని ఇప్పటికే మీరు కొన్ని వేల ప్రసంగాలు విన్నారు. భూమి మీద స్త్రీ కానీ పురుషుడు కానీ ఉన్నది దేవుని కోసం, మర్చిపోకూడదు. పురుషుడు మాత్రమే కాదు, స్త్రీలు కూడా దేవుని కొరకే భూమి మీద ఉన్నారు అన్నది దేవుడు బైబిల్లో ఎన్నోసార్లు రాయించిన మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం జాగ్రత్తగా మనం చూస్తే దేవుడి ఆలోచనలు మనకి అర్థమవుతాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగిన, ఆయన నిమిత్తము, ఆ పదం చూడండి, ఆయన నిమిత్తము మనమున్నాం. మనం ఈరోజు భూమి మీద ఉన్నది ఆయన నిమిత్తం, ఆయన కోసం, ఆయన పని కోసం, ఆయన వాక్యం కోసం, ఆయన మనకు అప్పగించే పని కోసం, ఆయన నిమిత్తము మనం ఉన్నమాట. చూసారు ఎలా ఉందో ఆ మాట? అంటే భూమి మీద ఉన్న స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరి నిమిత్తం ఉన్నాడు? ఇప్పుడు దేవుని నిమిత్తం. మరి దేవుని నిమిత్తం భూమి మీద మనం ఉండటం అంటే అర్థం ఏంటంటే, దేవునికి సంఘములో చేర్చబడిన వాళ్ళందరూ కూడా అవయవాలు అన్నాడు. తెలుసు కదా మీకు ఆ మాట? అంటే సంఘంలో చేర్చబడిన వాళ్ళందరూ కూడా క్రీస్తుకు అవయవాలు అన్నాడు. అవయవాలన్నీ కూడా, దేహంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఆయా పనుల నిమిత్తం ఉంటాయి. చేతులు పనివేరు, కళ్ళకు పనివేరు, నోటికి పనివేరు, కాళ్ళకు పనివేరు. అవయవాలన్నిటికీ ఒక్కొక్క పని ఉంటుంది. అలాగే మన ఇంట్లో ఉండే వస్తువులు, రకరకాల వస్తువులు ఉంటాయి, అన్నీ ఒక పని చేయు. మొత్తం మీద ఇంట్లో ఉన్న వస్తువులన్నిటికీ పని ఉంది, దేహంలో ఉన్న అవయవాలన్నిటికీ పని ఉంది, సంఘములో చేరిన ప్రతి ఒక్కరికి ఏముంది? ఇప్పుడు పని ఉంది. ఎందుకంటే ఆ మాట ఇప్పుడు మీరు చదువుకున్న మాట, ఆయన నిమిత్తము మనమున్నాం సంఘంలో. మనము ఈ లోకాన్ని అనుభవించే నిమిత్తం కాదు, లోకంలో ఉన్న మనుషుల నిమిత్తము కాదు, లోకంలో ఉన్న సుఖభోగాల నిమిత్తము కాదు, లోకంలో ఉండే డబ్బు సంపాదన నిమిత్తం కాదు, చదువుల నిమిత్తం కాదు, ఉద్యోగాల నిమిత్తం కాదు. అసలు మనకి ఊపిరి పోసి భూమి మీద నిలబెట్టింది, మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నది, మనకు ఆహారం పెట్టి కాపాడుతున్నది, ఈ పంచభూతాలన్నిటినీ మన కొరకు దేవుడు కష్టపడి మన యొద్దకు తెస్తున్నది, మనం ఆయన నిమిత్తము ఉన్నామని మనల్ని ఆయన కాపాడుతున్నాడు. వెరీ గుడ్, ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు నేను ఆయన నిమిత్తము నేను ఉన్నాను అంటే ఇప్పుడు ఆయన నా నుండి ఏం కోరుకుంటున్నాడు? ఇది మనకు తెలియాలి. ఏం కోరుకుంటున్నాడు అంటే, మీ అందరికీ తెలుసు, ఈరోజు ఒక మంచి విషయం ఆలోచింప చేస్తాను మిమ్మల్ని. భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా దేవుని నిమిత్తం ఉన్నారు, దేవుని కోసమే ఉన్నారు. అసలు దేవుడు భూమి మీద ఇదిగో నా కోసం నువ్వు ఉన్నావు అని మనల్ని బట్టి ఆనందపడేది ఎప్పుడు అంటే, ఒకరు మన వలన దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు, అప్పుడు అంటాడు తండ్రి, నిజంగా నువ్వు నా కోసం ఉన్నావు అని. వెరీ గుడ్. ఇప్పుడు ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే, ఒక వ్యక్తికి దేవుడు తెలియాలి అంటే, మీకు ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే, మేము దేవుణ్ణి తెలుసుకున్నాము అన్న ముసుగులో అసలు దేవుడు రాయించిన ఏ వాక్యము నేర్చుకోకుండా వందల మంది క్రైస్తవులు ఉన్నారు ఈరోజు. వాళ్ళకి దేవుడి గురించి ఏం తెలీదు. దేవుడు అనగానే ఆదివారం గుడికి వెళ్ళి రావాలి, దట్స్ ఇట్, అంతే. ఎప్పుడన్నా కుదిరితే దశమ భాగం ఇవ్వాలి, అంతకు మించి వాళ్ళకి ఏం తెలీదు.
ఇప్పుడు వాళ్ళని కూడా మనం ఎలా ట్రీట్ చేయాలంటే, వాళ్ళకు కూడా దేవుడు ఏమీ తెలియలేదంటే వాళ్ళు కూడా ఈక్వల్ టు అన్ని జనులు. కాకపోతే బాప్తిసం తీసుకున్న అన్ని జనులు వీళ్ళు కేవలం బాప్తిసం ఒకటి తీసుకున్నారు. ఆదివారం అలా గుడికెళ్ళి వస్తారు అంతే. దేవుడి ఉద్దేశాలు, దేవుడి ఇష్టాలు, దేవుడి ప్రణాళికలు, అసలు మనిషికి జన్మ ఎందుకు ఇచ్చాడు, మనిషి ఎలా జీవించాలి, దేవుడి కోసం ఎలా బ్రతకాలి, ఇవేవి వాళ్ళకి తెలియదు పాపం. దేవుడు నమ్ముకున్నారంటే నమ్ముకున్నాం, గుడికి వెళ్తున్నారంటే గుడికి వెళ్తున్నాం, ఇదే కదా మనుషులు చెప్పేది. వాళ్ళు తిరిగి దేవుడి గురించి ఒక మాట అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. అంటే ఇప్పుడు మనకు బాధ్యత ఎంత ఉంది అంటే, దేవుణ్ణి ఎరగని వాడికి దేవుణ్ణి పరిచయం చేయటం ఎంత బాధ్యతో, సత్యవాక్యాన్ని ఎరగని వాడికి, అంటే బైబిల్లో ఉన్న దేవుడి జ్ఞానాన్ని ఎరగని వాళ్ళకి ఈ జ్ఞానాన్ని పరిచయం చేయటం కూడా అంతే అవసరం. సత్యవాక్యాన్ని పరిచయం చేయటం అవసరం. ఎందుకంటే మేము గుడికి వెళ్ళి వస్తున్నాం, పరలోకం వెళ్ళిపోతాం అన్న మాయలో అపవాది వాళ్ళని ఉంచింది. దేవుడి కొరకు బ్రతికితేనే తప్ప, దేవుడు పని చేస్తేనే తప్ప పరలోకం వెళ్ళరన్న నిజం వాళ్ళకి తెలియనివ్వకుండా కళ్ళు మూసేసింది. బాప్తిసం తీసుకున్నాం, పరలోకం వెళ్ళిపోతాం, ఇదే ధోరణిలో మిగతా క్రైస్తవులందరినీ ఉంచింది. అలాంటప్పుడు పౌలు గారు సంఘాన్ని మేలుకొలుపుతూ కొరింథీ పట్టణంలో ఉన్న సంఘాన్ని ఒక మంచి మాట రాశారు. ఈ రాత్రి మాటను మనం ఆలోచిస్తే కొంచెం మనం సువార్త చేయడానికి ఒక కొత్త మార్గం మనకు దొరుకుతుంది. మీరు తెలిసిన సందర్భాలే మిమ్మల్ని ఇంకొక కొత్త కోణంలో వాటిని ఆలోచింప చేస్తాను, మీరు ఆలోచించండి. ఇప్పుడు సువార్త చేయాలి, దేవుని పని చేయాలని అందరికీ ఉంటుంది, కానీ ఎలా చేయాలి, రూట్ తెలియాలిగా. సువార్త ఎలా ప్రకటించాలి, మార్గం తెలియాలి కదా. ఇప్పుడు పౌలు గారు మాట చెప్తాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయం 14వ వచనం తీద్దాం అందరం నెమ్మదిగా. అందరూ తీసుకోండి, ఇది బాగా ఆలోచిద్దాం. దేవుడి నిమిత్తము మనం ఉన్నాము అన్నది మనసులో పెట్టుకోండి. అంటే సువార్త నిమిత్తం మనం ఉన్నాము, రైట్. ఇప్పుడు ఈ 4:14 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. విశ్వసించి తిని కనుక మాటలాడి తిని. ఆగండి, ఏమన్నారు పౌలు గారు? విశ్వసించాను కనుక నేనేం చేస్తాను, మాట్లాడతాను. ఈ మాట ప్రకారం విశ్వసించిన వాళ్ళందరూ ఏం చేయాలి చెప్పండి, మాట్లాడాలి. బాగుందా? మాట్లాడటం లేదంటే అర్థం ఏంటి? మొత్తానికి మనకేదో భయం వేస్తుంది. ఇప్పుడు నువ్వు నన్ను విశ్వసించలేదురా అంటాడా దేవుడు? అంటాడు. నేను ఆదివారం గుడికి వెళ్ళి వస్తాను, చదువు గురించి మాట్లాడతాను, లోకం గురించి మాట్లాడతాను, ఉద్యోగాల గురించి మాట్లాడతాను, మనుషుల గురించి మాట్లాడతాను, దేవుడి గురించి ఏమి మాట్లాడినప్పుడు అసలు నువ్వు విశ్వాసం ఎలా అవుతావు? అర్థమవుతుందా? మళ్ళీ చదువుతానే, విశ్వసించి తిని కనుక మాటలాడి తిని. నేను విశ్వసించాను కనుక మాట్లాడి తినని ఒక చోట రాయబడి ఉంది, పౌలు గారు జ్ఞాపకం చేస్తూ, అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై. ఆగండి, అక్కడ కామ ఉంటుంది. అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై. అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ అంటే విశ్వసించాను గనక, నాకు దేవుడు తెలిసిపోయాడు గనక, నాకు సత్యం తెలిసిపోయింది గనక, నేను ఎవరో ఒకరికి ఖచ్చితంగా దీన్ని ఏం చేయాలి, చెప్పేయాలి. అట్టి ఆత్మను కలిగిన వారమై ఉండాలట. అంటే మనలో ఎప్పుడు కూడా ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, కానీ ఆత్మ ప్రేరణను మనం పట్టించుకోవంతే. నువ్వు దేవుడు పని చెయ్యు, నువ్వు ఎవరికైనా వాక్యం చెప్పు, ఎవరికైనా ఒక పుస్తకం వెయ్యు, ఎవరి దగ్గరికైనా ఒక పాట పంపించు, ఎవరికైనా ఒక మెసేజ్ పంపించు, ఎవరితోనో నువ్వు పర్సనల్గా దేవుడి గురించి ఏదైనా డిస్కషన్ పెట్టు, నా గురించి మాట్లాడు అని దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని రేపుతూ ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు. అలా రేపుతున్నప్పుడు ఆ ఆత్మ చెప్తున్న సంగతులన్నిటిని మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ విశ్వసించాము గనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలట, మాట్లాడాలి. ఇప్పుడు చెప్తాను నేను ఒకటి.
విశ్వసించాం కనుక మాట్లాడమంటే మనకు లోపల ఎలా ఉంటుందంటే మమ్మల్ని ఎవరు పిలుస్తున్నారండి స్పీకర్గా మాట్లాడడానికి? అంతేనా? బాగా అంటే మనం క్లారిటీగా ఆలోచిద్దాం విషయాన్ని. విశ్వసించిన వాళ్ళు అందరూ మాట్లాడాలంటే మరి విశ్వసించిన వాళ్ళు అందరూ స్పీకర్గా ఎవరైనా పిలుస్తున్నారా మాట్లాడడానికి? చాలామంది ఏమనుకుంటారంటే మాట్లాడటం అంటే ఇక్కడ మాట్లాడటం అనుకుంటున్నారేమో, తరగతుల్లోనో చర్చిలోనో మాట్లాడటం ఇది మాత్రమే మాట్లాడటం అనుకున్నారేమో. కాదు, బాగా అర్థం చేసుకోవాలి బైబిల్ని. చూపిస్తాను ఇప్పుడు మిమ్మల్ని. బైబిల్లో కొన్ని సందర్భాలు మీరు తిరుగుదురుగానే. నేను బైబిల్ నేర్చుకుంటున్న తొలినాళ్ళల్లో నాకు ఒకటి అనిపించేది. నేను ఇలాగే మీలాగే స్టూడెంట్లో కూర్చుని నోట్స్ పట్టుకుని బైబిల్ నేర్చుకునేవాడిని. బైబిల్ నేర్చుకున్న తర్వాత నేను ఏం చేసేవాడిని అంటే మా ఆఫీస్లో మా ఫ్రెండ్స్కి చెప్పేవాడిని, నా కొలీగ్స్కి చెప్పేవాడిని, నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లో చెప్పేవాడిని. అప్పట్లో చిన్న ఫోన్ చేసి మాట్లాడి చెప్పేవాడిని, ఎవరైనా ఎదురైతే చెప్పేవాడిని. అలా నేను వ్యక్తిగతంగా సువార్త చేసి చాలామందిని సంఘంలోకి తీసుకొచ్చాను. వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. నేను ఒక్కడిని వెనకాల బ్యాగ్ వేసుకుని, అన్నయ్య మీ ఇంటి దగ్గరకు వస్తాను, గంట సేపు మీతో మాట్లాడతాను అని అలా ఇంట్లోకి కూడా తిరిగాను నేను. అలా ఇంట్లో తిరుగుతున్నప్పుడు హైదరాబాద్లో అప్పట్లో ఒక అతను స్పీకర్గా ఉండేవాడు. నా మీద కామెంట్ చేసేవాడు, ఆ కుర్రోడు ఇంటింటికి తిరుగుతాడండి, సిగ్గులేదండి, అలాగే వెళ్ళకూడదండి అనేవాడు. నన్నేమో దేవుడు ప్రేరేపిస్తున్నాడు, నాన్న వాళ్ళకి సత్యం తెలియదురా, వాళ్ళకి సత్యం తెలియదురా. నాకు తెలిసిన వాళ్ళని, నాకు పరిచయమైన వాళ్ళందరింటికి వెళ్ళేవాడిని, బ్యాగ్ వేసుకుని వెనకాల నోట్స్ పెట్టుకుని డైరీ పెట్టుకుని. సాయంత్రం అయితే ఇంట్లో ఉండేవాడిని కాదు, ఒక గంట సేపు కూర్చునేవాడిని, వెళ్ళిపోయేవాడిని బ్యాగ్ వేసుకుని వాళ్ళ ఇంటికి. అలాగే ఇంటింటికి తిరిగి నేను చాలామందికి సువార్త చెప్పాను. పేర్లు చెప్పమని చెప్తాను, వాళ్ళు ఈరోజు సంఘంలో ఉన్నారు. ఇది నేను మీకు ఎందుకు చెప్పానంటే విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అంటే, మాట్లాడటం అంటే వేదికల మీద ప్రసంగం చేయటం ఒకటే కాదు. బైబిల్లో సువార్తను రకరకాలుగా చేయించాడు దేవుడు. అందులో వ్యక్తిగత సువార్త చేయించాడు దేవుడు. ఇది మనసులో పెట్టుకోండి. ఏ సువార్త? వ్యక్తిగత సువార్త. అంటే ఒక వ్యక్తికి సువార్త చెప్పడానికి వెళ్ళాలి. అలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. ఉన్నారా లేదా? విశ్వసించితను గనక మాట్లాడేస్తాను అంటే మనం పెద్ద పెద్ద వేదికల మీదో బైబిల్ క్లాసులోనో ఆరాధనలోనో మాట్లాడవలసిన అవసరం లేదు. నీలో ఉన్న విశ్వాసం నేను మాట్లాడమని రేపితే వ్యక్తిగతంగా వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాలి. చెప్పారు బైబిల్లో చాలామంది. అలా చెప్పడం వల్ల చాలా మార్పులు వచ్చాయి. మన దగ్గరికి దస్తాపాన్ అని ఒక అన్న వస్తాడు, తెలుసా ఎవరికైనా? ఆటో నడిపిస్తాడు. అన్న దగ్గరికి వెళ్ళి మీకు సీరన్ ఎలా తెలుసు అని అడగండి. ఏం చెప్తాడు తెలుసా? ఓ రోజు ఆటో ఎక్కితే ఆటోలో నేను పరిచయం అయితే మీరు చర్చికి వెళ్తారంటే అవునని చెప్పాడు. ఎందుకంటే అప్పటికే అన్న పాటలు పెట్టాడు, దేవుడి పాటలు విన్నాను. ఆటోలో వెనకాల కూర్చొని మీరు చర్చికి వెళ్తారని అడిగాను. నాకు ఎవరైనా చర్చికి వెళ్తారంటే అప్పట్లో ఆనందం. చర్చికి వెళ్తారంటే చర్చికి వెళ్తాను. మీరు బైబిల్ నేర్చుకున్నారంటే బైబిలా, మేము ఆదివారం గుడికి వెళ్ళి వస్తాం అన్నాడు. అయితే మీ ఇంటికి వస్తానన్న ఒకరోజు ఒక గంట సేపు మీతో మాట్లాడతానంటే స్టార్టింగ్లో సరేనన్న చెప్తాను అన్నాడు, వదిలేసాడు. నెంబర్ తీసుకుని మళ్ళా ఫోన్ చేశాను, అన్నయ్య మీ ఇంటికి వస్తానన్నాను కదా. ఇంకా అస్తమాట అడిగేసరికి పాపం ఫీల్ అయ్యి సరే అన్న రండి అన్నాడు. ఎంత మంచోడు అంటే నేను వెళ్ళేసరికి వాళ్ళు రొట్టెలు తింటారు, ఎంతంత రొట్టెలు, జొన్న రొట్టెలు చికెను భోజనం చేయించాడు. ఎవరో అన్నయ్య వస్తాడట బైబిల్ చెప్తాడట అని. నేను వెళ్ళి వాళ్ళకి చెప్పిన పాఠం ఏంటో తెలుసా? అన్నని వాళ్ళ ఫ్యామిలీని కూర్చోబెట్టాను, అన్న మీతో మీరు చర్చికి వెళ్తా అన్నారు కనుక మన బైబిల్ గురించి మీకు 4 విషయాలు చెప్తాను అంతే అన్నాను. ఏం చెప్తారు చెప్పండి అంటే, బైబిల్ అనగానేమో అది ఎలా చదవాలి ఫస్ట్ లెసన్ చెప్పాను. బైబిల్ అంటే ఇన్ని పుస్తకాలు ఇందులో ఉంటాయి అన్న, ఇది పాత నిబంధన కొత్త నిబంధన, ఇది ఎంతమంది రాశారు, బైబిల్ రాయడానికి ఎంత కాలం పట్టింది, ఇది పలానా భాషలోంచి వచ్చింది, బైబిల్ ఎలా మనం నేర్చుకోవాలి, బైబిల్ని దేవుడు పరిశోధించమన్నాడు, పరిశోధిస్తే కానీ బైబిల్ తెలియదని చెప్పాడు. అలా పరిశోధించడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే పరిశోధించకపోతే తప్ప మనకి బైబిల్ అర్థం కాదు అనడానికి మీకు ఒక విషయం చెప్తానని చెప్పి ఒక విషయం చెప్పాను. ఏ విషయం చెప్పానంటే, అసలు దేవుడు రక్షణ గురించి 4 చోట్ల రాశాడు. 4 ఒక్కొక్కటి చదువుకుని అదే రక్షణ అనుకున్నారు. కాదు, 4 సందర్భాల్లో ఒక చోటకి తెస్తే తప్ప మనకి రక్షణ ఎలాగొస్తుందో మనకి తెలియదు. ఇది బైబిల్ను పరిశోధించడం అన్న అంతే. కరెక్ట్గా 1:10 నిమిషాలు
ఒక్కడికే చెప్పాను. అక్కోళ్ళు ఏంటంటే ఎవరో వచ్చారు అన్నట్టుగా వాళ్ళు బిజీగా వంట చేసుకుంటున్నారు. వాళ్ళు వినలేదు, ఇతను ఒక్కడో విన్నాడు. విన్న తర్వాత అతని నుంచి వచ్చింది ఏంటంటే, నేను బోల్డు సంవత్సరాల నుంచి పోతున్నాను ఈ పెద్ద టెంపుల్కి, అతను ఎప్పుడు చెప్పలేదు ఇవి. బైబిల్ని ఇలా విడగొట్టాలని ఇన్ని పుస్తకాలు ఉంటాయి, నాకు ఎప్పుడూ చెప్పలేదు. భలే చెప్పారు. మీరు ఎక్కడ చెప్తారు వాక్యం అంటే అప్పుడు మనకు క్లాస్ జరిగేది, గురువారం క్లాస్. ప్రతి గురువారం చందానగర్లో క్లాస్ జరుగుతుందంటే ఇమీడియట్గా నేను ఈ గురువారం వస్తానని వచ్చాడు. ఇప్పుడు చర్చలో ఉన్నాడు. నేను ఇలాగా సంఘంలో చాలామంది పేర్లు చెప్తాను. వ్యక్తిగతంగా సువార్త చేశాను నేను. తులసి అనే ఒక తమ్ముడు వస్తాడు, పాటలు పాడుతాడు, తెలుసా? ఆ తమ్ముడిని అడగండి నీకు ఈ వాక్యం ఎలా తెలుసని. బట్టలు కుట్టించుకోవడానికి టైలర్ దగ్గరికి వెళ్ళాను నేను. ఆ తమ్ముడు కూడా బట్టలు అట్టుకుని టైలర్ దగ్గరికి వచ్చాడు. నేను టైలర్కి వాక్యం చెప్తుంటే అన్నయ్య భలే చెప్తున్నారు అన్నాడు. అప్పుడు నాకు లైట్ వెలిగింది, ఇతను కూడా క్రిస్టియన్ అన్నాను. నీకు కూడా చెప్తారని కూర్చోబెట్టాను. అలా తమ్ముడికి వాక్యం చెప్తే అబ్బాబ్బా భలే ఉన్నాయన్న ఈ మాటలు, మీరు ఎక్కడ చెప్తారంటే అప్పుడు ఆర్సీపురం క్లాసులు చెప్పేవాడు నేను. ఆ క్లాసులకు వచ్చాడు, అటు నుంచి ఇటు మన దగ్గరికి వచ్చాడు. ఇవి మీకు ఎందుకు చెప్పాను తెలుసా? నేను ఇలా చాలామంది పేర్లు చెప్తాను. ఇలా నేను వీళ్ళకి వేదికల మీద ప్రసంగాలు చేయలేదు తెలుసా? ఎక్కడ చేశాను? ఒకరికి ఇంట్లో, ఒకరికి టైలర్ షాప్ దగ్గర. ఇవి ఎందుకు చెప్తున్నాను మీకంటే, నిజంగా మీరు వాక్యాన్ని బలంగా విశ్వసించిన మీరు ఏం చేయాలి? మాట్లాడాలి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో వాక్యం మాట్లాడాలి. మీకు తెలుస్తున్న వాళ్ళతో వాక్యం మాట్లాడాలి. విశ్వసించి తిని గనుక నేనేం చేస్తాను అంటున్నాడు? మాట్లాడతాను. నేను మాట్లాడకుండా ఉండలేను. ప్రభువు రక్షణ ఎవరికో ఒకరికి చెప్పకుండా ఉండలేను. ఎవరో ఒకరిని సత్యవాక్యంలోకి నేను తేకుండా ఉండలేను. మీకు ఎందుకు చెప్తున్నా తెలుసు? ఇప్పుడు ఇది మీరు వ్యక్తిగతంగా ఎవరినైనా వ్యక్తులను పరిచయాలు పెంచుకోండి. చర్చికి వెళ్తున్న వాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళకి ఫస్ట్ పాఠం చెప్పండి. ఏ పాఠం? బైబిల్ అనగానేమి, అది ఎలా చదవాలి, కయ్యనుకు భార్య ఎక్కడి నుండి వచ్చింది, హేబేలు మొదలుకొని మరణించిన వారంతా పరలోకం వెళ్ళిపోయారా, ఈ పాఠాలు చెప్తుంటే వాళ్ళకి ఎలా ఉంటా చెప్పండి? అలా చచ్చిపోయిన వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా మీకు? దావీదు వీళ్ళందరూ అంటే ఆడేమంటే టక్మని అందరూ పరలోకం వెళ్ళిపోయారు, మా వాడు కూడా పరలోకం వెళ్ళిపోయాడు అంటాడు. ఎవడు వెళ్ళలేదని యేసుప్రభు చెప్పాడు అని అలా అంత అక్కడ ఆగిపోతాడు. పరలోకం నుండి దిగి వచ్చిన వాడు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. యోహాను సువార్త చూపించగానే అదేటది మరి మా పాస్టర్ గారు పరలోకం వెళ్ళిపోయాడని చెప్పాడు. అలాగే చెప్తాడు మరి పాస్టర్ గారు, నువ్వు రా అనాలి, వస్తాడు. ఇలా మీరు వ్యక్తిగతంగా చక్కగా మన దగ్గర ఉన్న D1 పాఠాలన్నీ నేర్చుకుని వ్యక్తిగత సువార్త చేయటం ప్రారంభించండి. మరలా చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్కి చెప్తారా, మీ చుట్టుపక్కల వాళ్ళు చెప్తారా, మీ బంధువులకు చెప్తారా? వ్యక్తిగత సువార్తను దేవుడు చాలా బలంగా దీవించాడు బైబిల్లో. ఆ వ్యక్తిగతంగా మనం ఎవరినైతే మారుస్తామో వాళ్ళ వల్ల చాలా గొప్ప గొప్ప పనులు చేశాడు దేవుడు బైబిల్లో. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఏదో ఒక్కరికే కదా అనుకుంటాం మనం, కాదు. నేను ఇప్పుడు చెప్తాను మీకు, ఒక్కడనే కదా అంటే నేను దస్తప్ప అన్నాను, ఒక్కడనే పట్టుకొచ్చాను. కానీ దస్తప్ప ఎంతమందికి పరిచయం చేశాడు తెలుసు ఈ వాక్యం? ఆ ఊరిలో సుమారుగా 10 సభలు పెట్టించాడు నాతో. అంటే ఆ ఊరు మొత్తానికి సత్యవాక్యం తెలియడానికి నేను ఆ రోజు ఆయనతో మాట్లాడటం వల్లే కదా. మీకు అర్థమవుతుందా? మనం ఒక్కలే అనుకుంటాం, కానీ ఆ ఒక్కడు నిలబడితే ఆ ఒక్కడి వల్ల తర్వాత జరిగే పని చాలా పెద్ద పని జరుగుతుంది. తులసి చక్కగా దేవుడు వాక్యంలో ఉన్నాడు, మన సత్యవాక్యానికి అంటుకట్టుపడ్డాడు, సంఘానికి వస్తున్నాడు. వాళ్ళ ఊరిలో మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ అత్తమామల్ని కన్విన్స్ చేసి వాళ్ళు సేవకులు వెళ్ళి వాళ్ళ చర్చిలోనే 2 మీటింగ్లు పెట్టించాడు. ఇప్పటికి వాళ్ళ అత్తమామలకు కూడా మన వాక్యం అంటే చాలా ఇష్టపడుతున్నారు. మీరు రావాలయ్యా, వాక్యం చెప్పాలి, బాగా చెప్తారంటున్నారు. ఇప్పుడు ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక్కడికే కదా సువార్త చెప్తున్నాం అనుకుంటాం, కానీ ఆ ఒక్కడు నిలబడితే, ఆ ఒక్కడు ఫలిస్తే అతని వల్ల అనేక మందికి సత్యం వ్యాప్తి చెందుతుంది. కనుక మనం అందరం మన టార్గెట్లు ఎలా ఉండాలంటే, కనీసం నేను ఒక్కరికైనా నేను కూర్చొని అక్కడ అతను కూర్చోబెట్టుకుని 1 గంట టైం తీసుకుని 2 గంటలు టైం తీసుకుని ఒక సబ్జెక్ట్ చెప్పాలి. వాడికి తెలియనివి, వాళ్ళు చర్చికి వెళ్తూ కూడా వాళ్ళు నేర్చుకోలేనిది ఏదో నేను చెప్పాలి. ఒక కొత్త సంగతి వాళ్ళకి నేర్పించాలి. అలా నేర్పిస్తే అట్రాక్ట్ అవుతారు వాళ్ళు. అయ్యో మాకు ఈ సంగతి బైబిల్ నుంచి తెలియదండి, అందుకే మీ అందరికీ పరీక్షలు రాయండి, జ్ఞానం నేర్చుకోండి అని ఎందుకు చెప్తానంటే, పరీక్షలు రాయడం మీరు మొదలు పెడితే ఈ విషయాలన్నీ, అంటే సువార్త ఎలా చేయాలి, జ్ఞానపు సంగతులన్నీ మీకు అర్థమవుతాయి. ఇప్పుడు పౌలు గారు అన్న మాటని చాలామందికి అప్లై చేసి చూద్దాం బైబిల్లో. ఏంటది? 14 వచ్చిన మళ్ళీ చదువుదామా? కిందకి చదువుదాం. విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై
ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమను విశ్వసించుచున్నాము గనుక మేము మాట్లాడుతున్నాం అన్నాడు పౌలు గారు. ఎలాగుంది? ఒకప్పుడు భక్తులు ఏదైతే విశ్వసించారో వాళ్ళు మాట్లాడారు. ఈరోజు మేమును విశ్వసిస్తున్నాం కనుక మేము కూడా ఏం చేస్తామంటున్నాడు? మాట్లాడుతున్నాం. పౌలు గారిని మాట్లాడుతున్నప్పుడు కొట్టారు తెలుసా మీకు? మాట్లాడితే చంపేస్తామన్నారు. ఇక్కడ విషయం పట్టుకోవాలా, మాట్లాడితే చంపేస్తామన్నారు. మాట్లాపారా? ఆపలేదు. ఎందుకు చెప్పండి? రీజన్ ఏంటి? ఆ కిందే చెప్తాడు ఆయన, ఆ కిందే వెంటనే ఉంటుంది. కావునా మేము అధైర్యపడము, ఎవడో కొడుతున్నాడని, ఎవడో బెదిరిస్తున్నాడని, ఎవడో ఏదో అవమానపరుస్తున్నాడని, మేము సువార్త చెప్తుంటే ఎవడో మమ్మల్ని చులకనగా చూస్తున్నాడని మేమేమి అధైర్యపడము. ఎందుకు? రీజన్, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే శరీరం కృషించిపోతుంది, శరీరంలో బలం తగ్గిపోతుంది, శరీరంలో ఆరోగ్యం తగ్గిపోతుంది. బాహ్య పురుషుడు కృషిస్తున్నాడు అంటే బాహ్య పురుషుడి యొక్క అందం పోతుంది. నన్ను చాలా దగ్గర నుంచి ఏమంటే కొంచెం కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న వాళ్ళందరూ ఈ మధ్యకాలంలో చూస్తుంటే, అన్న ఏటు మీరు పాడైపోతున్నారంటే పాడైపోతాం. అందంగా ఎక్కడ ఉంటాం? బుగ్గలు వేసుకుని లడ్డూలాగా ఉండాలంటే ఇంట్లో పడుకుని ఉండాలా, అంతే కదా. ఊరూరు సువార్త చేస్తుంటే లడ్డూలాగా అందంగా ఉంటావా? జుట్టు పోతుంది, ఆరోగ్యం పోతుంది, సత్తువు పోతుంది, అన్నీ పోతాయి. పోయినా భయం లేదు. ఎందుకంటే అక్కడ రాయబడుతున్న మాట, పౌలు గారు అన్న మాట, బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు అంటే లోపల ఉన్న ఆత్మ దినదినము ఆయన ఏమవుతున్నాడట అంటే ఇతను ముసలోడు అవుతున్నాడు, అతనేమో యంగ్ అవుతున్నాడు. ఎలాగుంది? శరీరం కృషిస్తుంది, ఆత్మ దినదినము నూతన పరచబడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? ఫ్రెష్గా కొత్తగా తయారవుతున్నాడు. రోజుకో కొత్తగా. ఎందుకంటే బైబిల్ నేర్చుకోవటం, దేవుడు పని చేయటం, దేవుడు వలన అనేక మేలులు మనం పొందుకోవటం వలన లోపల ఉన్న ఆత్మ బలపడిపోతుంది, విశ్వాసంలో బలవంతులం అయిపోతున్నాం. అలా అవుతున్నప్పుడట మేము సువార్త చెప్పకుండా మేము ఉండలేం. సువార్త వలన మా దేహం పాడైనా నో ప్రాబ్లం, ఆత్మ ఏమవుతుంది? నూతన పరచబడుతుంది అన్నట్టు. వీళ్ళ విశ్వాసం ఎలా ఉంది? ఈరోజు క్రైస్తవుల విశ్వాసం ఎలా ఉంటుంది చెప్పండి? క్రైస్తవుల విశ్వాసం ఎలా ఉంటుంది? లోపల ఉన్న ఆంతర్య పురుషుడు నూతన పరచబడాలని కోరుకుంటారా? వాళ్ళ ఆలోచనలన్నీ బయట ఉన్న బాహ్య పురుషుడి మీద ఉంటాయా? మీకు గుర్తుందా? ఆదివారం అనుకుంటాను ఒక ఆవిడ వీడియో చూపించాను, వెంట్రుకల గురించి. ఒక ఆవిడ, పెద్ద ఆవిడ మాట్లాడుతుంది. ఏదో చెప్పింది ఆవిడ, మర్చిపోయాను నేను. ఒక పెద్ద ఆవిడని చూపించాను వెంట్రుకల గురించి. ఆవిడ యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, సంఘ కాపర్ దగ్గరికి వెళ్ళి, దేవుడి సన్నిధిలో జుట్టు కోసం అడుగుతుందంటే మనసు ఆత్మ మీద ఉందా, శరీరం మీద ఉందా? పౌలు గారి మనసు దేని మీద ఉంది? చూసారా? ఇది పోయినా పర్వాలేదండి, లోపల ఉన్నది మాత్రం రక్షించబడాలి, అది నూతన పరచబడాలి. ఈరోజు క్రైస్తవులు ఇల్లులు, డబ్బులు, వ్యాపారాలు, చదువులు, ఉద్యోగాలు, శరీరము, అందము, ఆరోగ్యము, 24 గంటలు దేవుడి దగ్గర ఇవే. యేసుప్రభు దేహం అండి, నిండు యవ్వన దేహం అండి. మొత్తం శరీరాన్ని అంతా దున్నేశారు. ఆ రోజు దున్నేశారా? తల మొదలుకొని, అరికాలు మొదలుకొని, చేతులు మొదలుకొని, శరీరం మొదలుకొని, ఎక్కడైనా శరీరాన్ని అందంగా ఉంచారా? మొత్తం శరీరం అంతా పాడు చేశారు. ఏం భయపడ్డా? భయపడ్డాడు. కారణం ఏంటి? ఆయనకు సీక్రెట్ తెలుసు. ఏంటది? ఏముందండి, ఇది మట్టి దేహం, మట్టిలో పడుకుంటుంది, దీనిపైన మహిమ దేహం వస్తుంది. ఈ దేహాన్ని పాడైపోతుంటే ఎవరో భయపడలేదు, భక్తులు ఎవరో భయపడరు. కనుక మన కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉండాలంటే లోపల ఉన్న ఆత్మ. ఇప్పుడు ఆత్మ నూతన పరచబడాలి అంటే పైన పౌలు గారు చెప్పిన మాట ఏంటది? మేము విశ్వసించాం గనక మాట్లాడుతున్నాము. అలా మాట్లాడటం వల్ల అనేక మందికి రక్షణ వస్తుంది, మేము అనేక సంఘాలు కట్టగలుగుతున్నాం, అనేక మందికి సత్యవాక్యాన్ని పట్టుకెళ్తున్నాం. కనుక శరీరం కృషించిపోతున్నా లోపల ఉన్న ఆత్మ ఏమైపోతుందంటే దినదినము నూతన పరచబడుతుంది. ఇప్పుడు నేను జాగ్రత్తగా వినండి. విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అంటే, మాట్లాడటం ప్రసంగం అనగానే 100 మంది మన ముందు ఉండవలసిన అవసరత
లేదు. వేల మంది ఉండవలసిన అవసరత లేదు. నేను చర్చిలోనే చెప్పాలన్న అవసరత కూడా లేదు. నేను నిజంగా నీకు వాక్యం అర్థమైపోతే చర్చిలో చెప్పాలని అనుకోవు. నేను నిజంగా చెప్తున్నాను, నా లైఫ్ ఇదే. నేను చేసేవాడిని. బోరబండ వాక్యం నేర్చుకోవడానికి వెళ్ళేవాడిని. ఈ కర్ణాటక ప్రాంతాలన్నీ తిరిగేవాడిని సువార్త చెప్పుకుంటూ. నాకు సంఘంలో అవకాశాలు ఇవ్వండి, నాకు సంఘంలో షెడ్యూల్ వేయండి. నేను ఎప్పుడు ఇక్కడ అడిగేవాడిని కాదు. మనం నేర్చుకున్నది బాగా వినండి, మనం నేర్చుకున్నది నేర్చుకుంటున్న వాళ్ళకి చెప్పడానికి కాదు, ఎవరికి చెప్పడానికి? మీరు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మీరు వాక్యం నేర్చుకుంటున్నారు, నాకు ప్రసంగాలు ఇస్తారన్నారు, ప్రసంగం ఇచ్చావు. మీరు ఎవరికి చెప్తారు ఇప్పుడు ప్రసంగం? వీళ్ళకే. వీళ్ళ దగ్గరే మీరు నేర్చుకుని ఇలాగే చెప్తే కింద ఉన్న వాళ్ళు అలాగ ఉంటారు. వాళ్ళు చెప్పలే, ఇంక మాకు తప్పదన్నట్టు. నువ్వేమన్నా కొంచెం కష్టపడి ఏమైనా కొత్త విషయాలు తీసి బాగా మాట్లాడుతున్నావు అనుకోండి, బాగున్నాయన్నట్టుగా ఇలా చూస్తారు. లేదంటే తల కిందకి వేసుకుని చెప్పలేక మాకు తప్పదు, ఆయన షెడ్యూల్ వేసారు అన్నట్టు ఉంటారు. ఇప్పుడు మన ఆశ ఇక్కడున్న వాళ్ళకి చెప్పడం కాదు, ఎవరికి చెప్పాలి? నేను బోరబండలో వాక్యం నేర్చుకుంటూ బోరబండలో నాకు అవకాశాలు ఇవ్వండి అని అడిగేవాడిని కాదు. దేవుడు అనుకోకుండా ఇచ్చేవాడు కొన్నిసార్లు, కానీ నేను ఎవరిని అడిగేవాడిని కాదు. నా ఆశ అంతా ఎక్కడుండేదంటే, నాకు దగ్గరగా ఉన్న కర్ణాటకలో ఉన్న మారుమూల ప్రాంతాలు, నారాయణఖేడు, బేదరు, కర్ణాటక ఏరియాల్లో ఎన్ని గ్రామాలు తిరిగానో నాకే తెలుసు. అది బండి వేసుకుని కూడా వెళ్ళిపోయాం, ఆటోల మీద వెళ్ళిపోయేవాడిని. ఒక ఓమిని వ్యాన్ ఉండేది, ఒక అన్నకి అది వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. కొన్నిసార్లు ఏమీ దొరకకపోతే బస్సుకి వెళ్ళిపోయాం. ఊర్లోకి వాళ్ళ సభ అయిపోయిన తర్వాత ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయేవారు. ఆ చర్చిలో వాళ్ళు కూర్చున్న కార్పెట్ల మీద అక్కడే పడుకునేవాళ్ళు. స్నానం చేయాలంటే బయటికి బోరు దగ్గరికి వెళ్ళిపోయి నూతుల్లో స్నానం చేసిన రోజులు కూడా ఉన్నాయి. కష్టాలు పడ్డాను ఒకప్పుడు. కారణం ఏంటంటే, పాపం వీళ్ళు ఎవరికి మనకి తెలిసిన సంగతి తెలీదు. అది నా బాధ. ఇప్పుడు ప్రతి క్రైస్తవుడికి సంఘాల్లోకి పిలిచి ఏం చెప్పారంటే, దేవుడి దగ్గరికి రండి, ఆశీర్వాదాలు ఇస్తాడు, దేవుడి దగ్గరికి రండి, మీకు దీవెనలు ఇస్తాడని చెప్పారు తప్ప ఆత్మ గురించి చెప్పలేదు. ఇప్పుడు మనం వెళితే ఆత్మజ్ఞానం తెలుస్తుంది. ఆత్మ గురించి చెప్పొచ్చు, పరలోకం గురించి చెప్పొచ్చు, మరణం తర్వాత తీర్పు గురించి చెప్పొచ్చు. అయ్యో, ఈ రహస్యాలన్నీ వీళ్ళకి తెలియదని అసలు మనసు ప్రాణం ఆగేది కాదు. ఇంట్లో ఉండేవాడిని కాదు నేను అప్పుడు. వాళ్ళు ఎవరో నాకు తెలియకపోయినా అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం ఆ ఊర్లోకి. ఇప్పటికి నేను వెళ్తాను ఎక్కడికో, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఇప్పటికీ ఊర్లోకి వెళ్తాను ఇప్పటికీ వెళ్తాను నేను. కారణం నా ఆశ. చెప్పాలి, తెలియని వాళ్ళకి చెప్పాలి, తెలియని వాళ్ళని రక్షించాలి. నిజంగా సువార్త ఇలా పబ్లిక్గా నీకు అవకాశం దొరికితే 100 మందికి 1000 మందికి చెప్పొచ్చు. బైబిల్లో 2వ మెథడ్ ఉంది సువార్త చేసే మెథడ్. అది ఎలాగంటే వ్యక్తిగత సువార్త, ఒకరి నుంచి ఒకరికి, ఒకరికి వాక్యం చెప్పటం. దీనికి మీరు బైబిల్లో బేస్ ఎక్కడ ఉంటుంది అంటే, ఒక నపుంసకుడు బైబిల్ చదువుకుంటున్నాడు. బైబిల్లో మీకు కనపడుతుంది అపోస్తల కార్యాల్లో. చదువుకుంటున్నప్పుడు యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడో అతనికి అర్థం కావట్లేదు. ఒక్కడే నపుంసకుడు. అతను చాలా పెద్ద మంత్రి, ధనాగారం మీద ఒక మంత్రి, బాగా చదువు ఉన్నవాడు, బాగా తెలివి ఉన్నవాడు, బాగా గొప్పవాడైతేనే మంత్రిగా పదవిస్తారు. అలాంటి వాడు బైబిల్ చదువుతున్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడ దేవుడు మనస్సు మీకు ఈ సందర్భానికి వస్తే మనకేమర్థం అవుతుందంటే, ఒక్కడు బైబిల్ చదువుకుంటున్నప్పుడు అతనికి బైబిల్ అర్థం కాలేదు, అంతే కదా? బైబిల్ అర్థం కాలేదు. అర్థం కానప్పుడు అతని మనసులో ఒక వేదన చెందుతున్నాడు. ఒకసారి మీరు అపోస్తల కార్యాలకు రండి, 8వ అధ్యాయానికి రండి, 26. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఇథియోపియాలో రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న నపుంసకుడు ఆరాధించుటకు. ఇప్పుడు ఇక్కడ ఇథియోపియా అనగానే మీకు ఏమర్థం కావాలంటే, అది ఆఫ్రికా ఖండం కూడా వేరది. ఆఫ్రికా ఖండంలో ఉన్న ఈ దేశం నుంచి ఆసియా ఖండంలో ఉన్న యెరూషలేంకి వచ్చాడు. అసలు ఇతను మీకు అర్థమవుతుంది ఎంత దూరం ట్రావెల్ చేశాడు దేవుడి సన్నిధి కోసం. దేవుడి సన్నిధి కోసం ఖండాలు దాటాడండి ఇతను. దేశం కాదు, ఖండం. ఆఫ్రికా ఖండం వేరు, ఆసియా ఖండం వేరు. ఖండం దాటి ఖండానికి వచ్చేటట్టు వాక్యం కోసం. ఈరోజు క్రైస్తవులు అడగండి, దూరంగా ఎక్కడో సభలు జరుగుతున్నాయంటే, సభలు అంటే మా ఇంటి పక్కన ఉండాలా, బైబిల్ క్లాస్ అంటే మా పక్కన జరగాల, అలాగైతే వస్తాం. దూరం అయితే మా వల్ల కాదు.
ఒకప్పుడు మేము పరిగినప్పుడు నిజంగా అప్పుడున్న మాకున్న ఆవేశం, అప్పుడు మాకున్న ఇంట్రెస్ట్ రాను రాను ప్రజల్లో తగ్గిపోవడం చూసి ఒక్కొక్కసారి చాలా బాధేస్తూ ఉంటుంది. ఎక్కడ చందానగర్, నేను బోరబండ క్లాసులకి వెళ్ళేవాడిని. ఎక్కడ చందానగర్, ఇక్కడ చందానగర్ నుంచి అబిడ్స్ క్లాస్కి వెళ్ళేవాడిని. ఎక్కడ చందానగర్ నుంచి నారాయణగూడ క్లాస్కి వెళ్ళేవాడిని. జస్ట్ బైబిల్ క్లాస్కి. అక్కడికి వెళ్ళేసరికి ఎంతమంది ఉండేవారంటే ఒక 5, 6, 7, దట్స్ ఇట్ అంతే. నేను ఎందుకు వెళ్ళేవాడిని అంటే ఇంట్రెస్ట్, నేర్చుకోవాలి. ఇప్పుడు ఇతను చూడండి, నిజంగా ఇతను భక్తి చూడండి. ఆఫ్రికా ఖండం నుండి ఆసియా ఖండంలోనే యెరూషలేంకి వచ్చేసాడు. ఆరాధన అయిపోయింది, రిటర్న్ తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఏమంటే ఎప్పుడైనా కూడా మీరు చూడండి, ఆరాధనకి వెళ్ళి వచ్చేసామనుకోండి ఆదివారం, మన మనసు ఎలా ఉంటుంది చెప్పండి. ఆ రోజు మీరు ఓపెన్గా చెప్పండి, మీ మనసు ఎలా ఉంటుంది ఆరాధన అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత? అమ్మయ్య, ఈరోజు చాలా భక్తి చేసాం మనం. పొద్దునే లేచి చాలా కష్టపడి మొహం కడుక్కొని స్నానాలు చేసి వంటలు వండుకొని చాలా అలసిపోయి చర్చికి వెళ్ళి వచ్చాం. అంతే, ఇంటికి రాగానే బైబిల్ అలా పడేసి రెస్ట్ అండి అలా అయిపోయింది, దేవుడికి అలా అన్నట్టుగా ఉంటాం. ఇతని విషయంలో దేవుడికి బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఆరాధనకు వచ్చి ఆరాధన చూసుకున్నాడు. ఆరాధన అయిపోయిన తర్వాత రిటర్న్లో రెస్ట్ తీసుకోవాలా? రెస్ట్ తీసుకోవట్లేదు. మళ్ళీ రిటర్న్లో మళ్ళీ ఏం చదువుతున్నాడు? ఎంత గొప్ప మనసు చూడండి. మీరు నిజంగా చెప్పండి, ఆరాధన అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం నేను 5 గంటల నుంచి బైబిల్ చదువుకున్నాను వాళ్ళు చేయొద్దండి? నేను నిజంగా చెప్తున్నా, రోజు చదివిన ఆదివారం చదవరు మీరు, నాకు తెలుసు అది. ఎందుకంటే ఆ రోజు ఒక ధైర్యం ఉంటుంది లోపల. ఏంటి ఈరోజు ఎక్కడికి వెళ్ళి వస్తాం? చర్చికి వెళ్ళి వస్తాం, వాక్యం చదివేస్తాం, బైబిల్ చదివి ఈరోజు బైబిల్ అసలు ఈరోజు బైబిల్ దగ్గర రావడానికి కుదరదు. ఈరోజు లెట్స్ ఎంజాయ్. ఏమైపోయిందంటే ఆదివారం ఆరాధన అయిపోయింది. కానీ ఇతనిలో ఉన్న భక్తి చూడండి, ఆరాధన అయిపోయిన తర్వాత రిటర్న్లో బైబిల్ చదువుతున్నాడు. ఇక్కడే పట్టుకుంటాడు దేవుడు. నేను నిజంగా చెప్తున్నానండి, మనలో క్వాలిటీస్ దేవుడు ఇక్కడే చిన్నవిలాగే కనబడతాయి. కానీ దాన్ని పట్టుకున్నాడు దేవుడు, మనం గొప్పలో అయిపోతామండి. ఇంట్రెస్ట్, వాక్యం అంటే ఇంట్రెస్ట్. ఆరాధనకు వచ్చి ఆరాధన అయిపోయిన తర్వాత రిటర్న్లో బైబిల్ చదువుతున్నాడు. చూడండి అక్కడ ఎంత బాగుంటుంది మాట. 28, అతను తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, ఎవరు చెప్తున్నారు ఫిలిప్పుతో? ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధ ఆత్ముడు. ఇందాక మీరు చదువుకున్నారు అక్కడ ఆ మాట, నేను ఊరకనే ఇక్కడ తీసుకురాలేదు. ఆ మాట ఏ మాట? విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని గనుక అట్టి ఆత్మను మీరు కలిగిన వారై. అంటే విశ్వసించావు కదా, నువ్వు వెళ్ళని నీకు చెప్తాడు ఈరోజు ఆత్మ. ఆ రోజు పిలుపుకి కూడా చెప్తున్నాడు. పిలుపుకి చెప్పిన ఆత్మ మాటను పిలుపు విన్నాడు. ఈరోజు మనం ఏం చేస్తామంటే, నేను వాక్యం చెప్పటం ఏంటి, నేను అక్కడికి ఇంట్లో పనులు చేసుకోవడానికి అలసిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఎవరి దగ్గరికి వెళ్తాను? అంతే కదా. పిల్లోడిని చూసుకోవటం, ఇంట్లో వంటలు చేసుకోవటం, సామాన్లు కడుక్కోవటం, తినటం, త్రాగటం, ఖాళీ టైం ఉంటే ఒకసారి వాట్సాప్, ఫేస్బుక్ తిప్పుకోవటం, ఇక్కడే అయిపోతుంది టైం. ఇంకెక్కడ పక్క దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పటం? ఫిలిప్పును ఆత్మ రేపింది. జాగ్రత్తగా వినాలి ఇది. పరిశుద్ధాత్మ దేవుడు పిలుపు, నువ్వు వెళ్ళి ఒక వ్యక్తికి వాక్యం చెప్పాలి. ఎవరయ్యా అంటే పిలుపు. ఎక్కడున్నాడు? రథం మీద వెళ్తున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి, రథం మీద వెళ్ళిపోతాడా, ఎక్కడైనా ఆగాడా? వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు పలానా చోట ఉంటాడు, వెళ్ళి వాక్యం చెప్పంటే వెళ్ళి చెప్పడం ఈజీ. అతను రథం మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు, నువ్వు వెనకాల పరిగెట్టు అన్నాడు. ఎలాగుంది ఇది? ఇప్పుడు మీకు చెప్తాను. మియాపూర్లో బస్సు ఎక్కాడు ఒకడు, ఆడు జైంట్ వైపు వెళ్తున్నాడు, నువ్వేం చేస్తావు తెలియదు, ఆ బస్సు ఎక్కి ఆ బస్సు పట్టుకుని సువార్త చెప్పు అన్నాడు అనుకోండి, మీరు వెళ్తారా? చెప్పండి. నిజంగా ఈ సందర్భాలు చదువుకుంటాం కానీ మనం లోతుగా ఆలోచిస్తే మతిపోయింది తెలుసా. అతడు రథం మీద వెళ్తున్నాడు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ఆ రథాన్ని పట్టుకోవాలి నువ్వు అన్నాడు. ఇతను ఎలా పట్టుకోవాలి రథాన్ని? ఇతనికి ఇంకో రథం ఉందా వెనకాల వెళ్ళడానికి? రథం లేదండి. ఎలాగెళ్ళాడు తెలుసా? ఎలా వెళ్తున్నాడు చూడండి. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, అంటే రథం వెనకాల పరిగెట్టాడా? రథం వెనకాల పరిగెట్టాడా? పరిగెట్టాడండి. ఇక్కడ జాగ్రత్తగా వినాలి, రథం వెనకాల పరిగెడుతున్నది దేనికోసం? దేనికోసం? సువార్త చెప్పడానికి. పోన్ రథంలో ఏమైనా 100 మంది ఉన్నారా? ఒక్కడు. ఎలాగుంది ఇది? ఎప్పుడైనా మీరు పరిగెట్టారా దేవుడి కోసం? సరే వెనక్కి తిరిగి ఆలోచించుకోండి. వాక్యం చెప్పడానికి పరిగెట్టాను, వాక్యం చెప్పడానికి బస్సుని చేశాను, వాక్యం చెప్పడానికి అలిసిపోయాను, వాక్యం చెప్పడానికి గస వచ్చేసింది నాకు. ఏముంటాయి మన జీవితాల్లో? మీరు ఆలోచించండి. ఒక్కడి కోసం పరిగెడుతున్నాడండి పిలుపు. ఒక్కడి కోసం పరిగెడుతున్నాడు. ఎందుకు పరిగెడుతున్నాడు అంటే ఆత్మ అతన్ని ఏం చేసింది? రేపింది. వెళ్ళినైనా సువార్త చెప్పినైనా. అందులో ఆ రథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పిలుపు.
నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి. వెళ్ళాడు. వెళ్ళి చూడండి ఎంత బాగుంటుందంటే, ఇక్కడ అతని దగ్గరికి పోయి అతను కలుసుకోనమని చెప్పాను. పిలుపు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అని యెషయా గ్రంథం చదువుచుండగా విని, నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావని అతను అడగగా, అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని అంటే, ఇది మీరు పట్టుకోవాలా. అయ్యా, ఎవరో ఒకరు నాకు వాక్యంలో త్రోవ చూపించకపోతే నాకు ఎలాగ అర్థమవుతుంది? అర్థమవుదా వాక్యం? అర్థమవుదు. మీకు తెలిసి మీ బంధువుల్లో మీ చెల్లి, మీ అక్క, మీ తమ్ముడు, మీ అమ్మ, మీ నాన్న, మీ బంధువులు అందరూ సువార్తకి చర్చికి వెళ్ళిపోతున్నారు కదా, ఆ గుడికి వెళ్తున్న వాళ్ళు ఎవరికైనా ఇక్కడ మీరు విన్న ఒక మంచి పాయింట్, అసలు క్రైస్తవ సమాజానికి ఈ విషయం తెలియదు అన్న విషయం ఒకసారి మీరు వాళ్ళని అడగండి. ఈ విషయం మీకు తెలుసా అని అడగండి. వాళ్ళ నోట్లోంచి వచ్చేది ఏంటో తెలుసా ఆన్సరు? మా పాస్టర్ గారు ఎప్పుడు మాకు చెప్పలేదు. ఎందుకు చెప్పడంటే ఆయనకి తెలియదు, పాపం తెలీదు. సేవకులందరూ బైబిల్ నేర్చుకుని మీరు సేవకులు అవ్వండి అని చెప్పాడు బైబిల్లో దేవుడు. కానీ వీళ్ళు మమ్మల్ని ఆత్మ ప్రేరేపించింది, దేవుడు ఆ ఊరిని చూపించాడని ఆ ఊరికి వచ్చి చర్చిలు కట్టేశారు తప్ప వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు బడికి? ఏ బడికి వెళ్ళాలి పాస్టర్ గారు? ఏ బడికి వెళ్ళాలి? బైబిల్ బడికి వెళ్ళాలి. ప్రతి పాస్టరు నేర్చుకోవాలి. అక్కడ 8 సంవత్సరాలు మాతో రాత్రి పగళ్ళు చదివించాడు బైబిల్ సుందరరావు గారు. ఇప్పుడు నేను బ్యాచ్కి పాఠాలు చెప్పడానికి వెళ్ళానండి. నిజంగా వాళ్ళ పిల్లలు పాపం రాత్రి పగల్లో బైబిల్ నేర్చుకుంటున్నారండి. ఉదయం 9 గంటలకి మొత్తం వాళ్ళు లేవాలి, ఫ్రెష్ అయిపోయి ఉదయం 9 గంటలకి టిఫిన్లు చేసేసి వైట్ బట్టలు వేసుకొని ఆ మోకాల మీద ఉండాలి. అలాగా మేము క్లాస్కి వెళ్ళే టైం వరకు, మేము వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత మోకాల నుంచి లేస్తున్నారు. ఉదయం 9 గంటలకి స్టార్ట్ అయితే సాయంత్రం 4:30 వరకు క్లాసులే వరుసగా, ఒక లంచ్ బ్రేక్, మళ్ళీ 4:30 నుంచి బ్రేక్ అంటే చెప్పిన పాఠాలను హోంవర్క్లు రాసుకోవడానికి. మరలా కరెక్ట్గా 8:30కి మళ్ళా క్లాస్, 9:30 వరకు మళ్ళా క్లాస్. వాళ్ళు 11 అయ్యేసరికి 10:30, 11 అవుతుంది. మళ్ళీ పొద్దున్న లేచిపోవాలా. 6 నెలల నుంచి కంటిన్యూగా నేర్చుకుంటున్నారు అలా బైబిల్ పిల్లలు. ఎంత బాగున్నారండి వాళ్ళు. నిజంగా నాకు బోర్డు అంత విషయాలు చెప్పాలని చెప్పి నేను రెస్ట్ తీసుకోకుండా మరీ చెప్పేసాను వాళ్ళకి. నీరసం అయిపోయిన వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకుంటున్నారు. నా టైం అయిపోతుంది, నా 10 days అయిపోతాయి, ఇంకా చెప్పాలని నిన్న ట్రైన్ ఎక్కడానికి వచ్చే ముందు వరకు కూడా వాళ్ళకి క్లాస్ చెప్పి వచ్చాను. ఇది ఎందుకు చెప్పానంటే, మనకి తెలిసిన విషయం, మనం నేర్చుకున్న విషయం ఎవరో ఒకరికి చెప్తే వాళ్ళు దేవుడి గురించిన జ్ఞానంలో గొప్పవాళ్ళు అవుతారు. పిలుపుకి ఏం అవసరం? పరిగెట్టుకుని రథం వెనకాల వెళ్ళటం. ఆ రథంలో ఉన్న ఒక్కడికి వాక్యం చెప్పటం ఏంటి? చెప్పాడు, మార్గం చూపించాడు, యేసుప్రభు గురించి చెప్పాడు. వెంటనే అక్కడ జరిగింది ఏంటో తెలుసా? పిలుపుతో అన్నాడు, అయ్యా అది యేసుప్రభు మా కొరకు ప్రాణం పెట్టాడని ఎంతకాలం మాకు తెలీదు. కొంచెం ఇగో నీళ్ళు వచ్చినాయి కదా, రథం పక్క కాపుతాను, నాకేమి చేయాలా? బాప్తిసం ఇచ్చాను. బాప్తిసం తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమన్నా మీరు ఒక విషయం చెప్తాను. అసలు పిలుపును రథం వెనకాల పంపించి మరి దేవుడు ఆ నపుంసకుడిని కాపాడాడు అంటే, అతను దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అతను సైలెంట్గా ఉంటాడా? మీరు చెప్పండి. ఉంటాడా? అతను చెప్తాడా చెప్పడా? ఖండంలో చెప్పాడు. అలాగా ఫిలిప్పు ద్వారా నపుంసకుడికి వాక్యం అందించటం వలన ఆ వాక్యం ఖండం దాటిందా? ఇప్పుడు మనం పిలుపుని బట్టి మనం నేర్చుకునేది ఏంటి? విశ్వసించి తిని గనుక మాట్లాడతాను అంటే మాట్లాడడానికి 100 మంది ఉండవలసిన అవసరం లేదు. ఒక్కరు ఉన్నా సరే వాళ్ళకి మనం ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలి. ఒక్కడికే చెప్పండి. మీరు ఒక్కరిని టార్గెట్ పెట్టుకోండి, ఇతని దేవుళ్ళలోకి నడిపించాలి, లేదా ఇతనికి సత్యవాక్యాన్ని చెప్పాలి. ఎలాగైనా మా సంఘంలోకి ఆ వ్యక్తిని తీసుకురావాలి. మీరు టార్గెట్ పెట్టండి. మన సంఘంలోకి కాదు, యూనివర్సిటీ మీకు తెలిసిన ప్రాంతాల్లో ఉన్నారా, వైజాగ్లో ఉన్నారా, అతనికి వాక్యం చెప్పండి. ఆ వైజాగ్ సంఘానికి చేర్చండి. మీకు మన సత్యాన్ని చెప్పే కళాశాలలు మన రాష్ట్రం అంతా ఉంటాయి, దేశం అంతా ఉంటాయి. ఎవరికైనా వాక్యం చెప్పి ఆయా సంఘాలకు మీరు నడిపించండి. అలాగా ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా? అతని వల్ల ఫలాలు వస్తూ ఉంటే భవిష్యత్తులో మనం ఎంత సంతోషపడతామో తెలుసా? మనకు వచ్చే ఆనందానికి అవధులు ఉండవు. కనుక విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? మాట్లాడటం అంటే ఒక్కరికైనా వ్యక్తిగతంగా మనం ఏం చెప్పాలి? సువార్త చెప్పాలి. ఇప్పుడు మీకు ఎవరిని చూపించాను? పిలుపుని చూపించాను. అసలు పౌలు గారికి ఎంతమంది వాక్యం చెప్పారు చెప్పండి? యేసుప్రభు తర్వాత, కళ్ళు పోయిన తర్వాత ఒక్కతనే తెలుసా? పౌలు గారు నిలబెడతాడు. ఒకసారి మీరు ఇదే పక్క అధ్యాయానికి వచ్చేయండి. 8లో ఉన్నారా మీరు? 9కి 9లో 15 చూడండి. 9లో 15. అందుకు ప్రభు,
నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకును. చూసారా, అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారంటే దేవుడు అననీయ అనే ఒక వ్యక్తికి చెప్తున్నాడు. మీరు 16లో చదువుకుంటే అర్థమవుతుంది. 16లో దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతను పిలువగా అతడు, ప్రభు ఇదిగో ఉన్నాను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యోధ అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తన మీద చేతులుంచుడు చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో పరిశుద్ధులకు ఎంతో కీడు చేయుచున్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. అననీయని వెళ్ళమంటే తను డౌట్ పడుతున్నాడు. బాబు, నువ్వు వెళ్ళమని చెప్తున్న వ్యక్తి మంచోడు కాదు, మర్డర్. అందుకే కదా అంతకుముందు 8వ అధ్యాయంలో అనేక మందిని ఏం చేశాడు? చంపేశాడు కదా, హింసించాడు కదా. అలాంటి ఆయన దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావు ఏంటి ప్రభా? అతను మంచోడు కదని దర్శనంలో దేవుడు మాట్లాడుతుంటే అననీయ రివర్స్లో చెప్తుంటే అప్పుడు 15వ వచనంలో అన్నాడు, అందుకు ప్రభు, నీ వెళ్ళు, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనం అన్నాడు. ఇప్పుడు ఈ సందర్భానికి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానంటే, అక్కడ ఫిలిప్పు నపుంసకుడికి వాక్యం చెప్పాడు, ఒకరికి వాక్యం చెప్పారు. ఇప్పుడు అననీయ ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? ఎవరి దగ్గరికి? సౌలు దగ్గరికి. ఇప్పుడు నేను మాట్లాడుతాను, నేను చాలా నీతిమంతుడిని, పబ్లిక్ స్పీకర్, నేను ఒక్కడికి వాక్యం చెప్పి నేను వెళ్ళను అన్నాడు అనుకోండి అననీయ. సౌలు పరిస్థితి ఏంటి? ఇప్పుడు అననీయ సౌలు దగ్గరికి వెళ్ళకపోతే, సౌలు పౌలుగా మారకపోతే ఎంత సువార్త ఆగిపోద్ది మీరు ఆలోచించండి. కనుక సువార్త అనగానే 100 మందికి 1000 మందికి చెప్పటమే కాదు, వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి మరో వ్యక్తికి కూడా మనం సువార్త ఏం చేయాలి? అందించాలి. అందుకే దేవుడు చెప్తాడు ఎప్పుడు కూడా, ఒక వ్యక్తి మీతో కలిసినప్పుడు అతనితో మీరు దేవుని గురించి మాట్లాడండి, దేవుని గురించే మాట్లాడండి. మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు? కుశలమా? అందరు బాగున్నారా? అయిపోతాయి 2-3 నిమిషాల్లోనే కుశల ప్రశ్నలు అయిపోతాయి. ఇంకేం అడుగుతామండి? వాళ్ళ ఇంట్లో ఉన్న రామాయణమే మన ఇంట్లో ఉంటుంది, అంతే కదండి. ఎవరింట్లోనైనా ఒకటే కదా, తినడం, వండుకోవడం, సంపాదించుకోవడం, కొనుక్కోవడం, పాడైపోయిన వస్తువులను బయటపడేయడం, కొత్తవి తెచ్చుకోవడం. ఇది తప్ప ఇంకేమైనా కొత్త కథ ఉంటుందా అవతల వాళ్ళ ఇంట్లో? చెప్పండి. దీనికోసం గంటల తరబడి మాట్లాడటం కంటే ఒక 5 నిమిషాలు కుశల ప్రశ్నలు అడిగేసి, అందరూ బాగున్నారా? క్షేమం? అంత బాగుంది కదా? పిల్లలు బాగున్నారా? మీ భర్త బాగున్నాడు? భార్య అంత బాగున్నారా? అది దేవుడి గురించి మాట్లాడుకుందాం. ఒక 5 నిమిషాలు అది అయిపోయిన వెంటనే దేవుడి గురించి మొదలెట్టండి. నిజంగా చెప్తున్నాను, ఇలా మీరు మాట్లాడటం మొదలు పెడితే అవతల వాళ్ళకి మీ మీద ఒక రకమైన ప్రేమ, ఒక రకమైన భయం, మీ భక్తిని బట్టి వాళ్ళకి కలుగుతుంది. దేవుడి గురించి మాట్లాడతారండి, దేవుడి గురించి జ్ఞాపకం చేస్తారండి, దేవుడు సంగతులు ఎత్తుతారండి మా దగ్గర. మీకు అర్థమవుతుందా? కనుక సువార్త చేయటం అనగానే క్లాసుల్లోనో సువార్త సభల్లోనో కాదు, వ్యక్తిగతంగా వ్యక్తికి కూడా ఏం చెప్పొచ్చు? సువార్త చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఇంకొకరిని చూపిస్తాను. ఈయన ప్రసంగానికి వస్తున్నాడు అంటే 1000 మంది వచ్చేవారు అక్కడికి. ఎవరైనా అంటే యేసుప్రభు. 1000 మందే, ఒకరిద్దరు కాదు. యేసుప్రభు ప్రసంగానికి వస్తున్నాడు అంటే 1000 మంది వచ్చేవారు. ఎలా చెప్తాం 1000 మంది వచ్చేవారని? రొట్లు చేపలు ఎంతమందికి పెట్టాడు చెప్పండి? అంటే ఆ మీటింగ్కి ఎంతమంది వచ్చారు? ఇప్పుడు ఈయన మామూలు స్పీకరా? చాలా పెద్ద స్పీకరా? చాలా పెద్ద స్పీకర్. అసలు 1000 మంది. ఇప్పుడు కేఏ పాల్ గారు ఉండేవారు ఒకప్పుడు. మీకు అర్థం కాదని చెప్తున్నాను సుమా, ఆయన రోల్ మోడల్గా తీసుకోమని కాదు. కేఏ పాల్ గారు సభ పెట్టారంటే ఎంతమంది ఉండేవారు తెలుసా మీకు? 1,00,000. అప్పట్లో ఆయన ఒక దూత. ఏ దూత? శాంతి దూత వస్తున్నాడంటే అసలు ట్రాక్టర్లో బస్సులు పొలమని అడిగి పాలు గారట. ఇప్పుడు పాలు గారు రాజకీయ మీటింగ్ పెడితే అక్కడ 10 మంది కూడా ఉండలేదు. అయిపోయింది, పోగొట్టేసుకున్నాడు అంతా, దేవుడిచ్చింది అంతా, పడిపోయాడు. ఇది మీరు మనసులో పెట్టుకుని ఇప్పుడు అలాంటి పాలు గారిని ఏమండి పలానా కొకటపల్లిలో ఒక సిస్టర్కి వాక్యం చెప్పాలి, వస్తారా అని అడగండి. ఏమంటాడు? మీరు చెప్పండి, ఏమంటాడు? వస్తానంటాడా? ఎవరిని ఏమడుగుతున్నావు అంటాడు. అంతేనా? నేను ఎవరిని? 1,00,000 మందికి సువార్త చెప్పాను, ఒకళ్ళిద్దరికి వాక్యం చెప్పడానికి నేను రాను. అసలు నాకు విచిత్రం అయిపోయాను.
పబ్లిక్ మీటింగ్లు అంటే యేసు ప్రభు వేల మందికి వాక్యం అలా చెప్తాడో, ఆయన సువార్తల్లో రెండో మెథడ్ మీరు ఆలోచిస్తే వ్యక్తిగత సువార్తలు ఎక్కువ చేశాడు యేసు ప్రభు, తెలుసా? మరి జ్ఞాపకం చేసుకోండి, స్త్రీ ఉంటుంది ఒక ఆవిడ, సమర స్త్రీ, అక్కడ ఒక్క ఆవిడే ఉంది కదా, ఈయనకి ఏం పని అండి ఆ ఒక్క ఆవిడకి వాక్యం చెప్పడానికి? మీరు ఆలోచించండి. అప్పటికి పోనీ ఈయన ఏమైనా ఖాళీగా ఉన్నాడంటే ఆల్రెడీ సువార్త చేసేసి అలసిపోయి ఆకలితో ఉన్నాడు. ఆ టైంలో ఒక ఆవిడ వస్తే నేను పబ్లిక్ స్పీకర్, ఒక్క ఆవిడకి వాక్యం పొమ్మని అనడా? అతిటండి అసలు యేసుప్రభు మనసు. ఒక్కళ్ళని కూడా వదలడా? ఒక్కళ్ళని కూడా వదలడు. ఆ ఒక్క ఆవిడని మార్చినందుకు ఆవిడ ఏం చేసిన తర్వాత ఊర్లో వాళ్ళందరినీ మార్చేసింది. అంటే నువ్వు ఒక్కరికి వాక్యం చెప్పు, మీ అక్కకి చెప్తావా, మీ తమ్ముడికి చెప్తావా, మీ చెల్లికి చెప్తావా, మీ అన్నయ్యకి చెప్తావా, మీ ఫ్రెండ్స్కి చెప్తావా, మీ కొలీగ్స్కి చెప్తావా? ఒక్కలకి ఈ సత్యాన్ని పరిచయం చేయి. ఈ వేడి, ఈ రగులుతున్న ఈ నిప్పు జ్వాలల లాంటి సంఘాన్ని పరిచయం చేయి. వాడు రగులుతాడు. తర్వాత మీరు ఒక్కల్ని ఇతన్ని ఎలాగైనా సరే ఈ సత్యంలోకి తీసుకుని రావాలి. టార్గెట్ పెట్టుకుని పని చేయండి ఒక్కరిని. తర్వాత అతని వల్ల జరిగే పని మీకు తెలియదండి. ఎంతో గొప్ప పని జరగవచ్చు. ఒకవేళ అలాగే పని జరిగితే అతని వలన జరిగిన పని అంతటికి ఫలాలు ఎవరు పొందుకుంటారు? మనమే. ఒక్కరికి చెప్పిన మనమే. ఒక్కరికి నేను రోజు లెక్కలేసుకుంటానండి. ఈ నెలంతా మనం ఎంతమందికి వాక్యం చెప్పుంటాం, యూట్యూబ్ ద్వారా ఎంతమందికి వెళ్తుంది, చిన్నపిల్లలు షార్ట్ బిట్లు చేస్తారు, వీళ్ళు ఆ బిట్లు ఎంతమంది చూస్తున్నారు, లైవ్లు ఎంతమంది చూస్తున్నారు, వీడియోలు ఎంతమంది చూస్తున్నారు, నేను స్వతహాగా వెళ్ళి ఒక్కొక్క మీటింగ్లో ఎంతమంది వచ్చి ఉంటారు, ఎన్ని మీటింగ్లు తిరిగాను, ఎంతమందికి చెప్తున్నాను, నిరంతరం నేను ఇవే ఆలోచించుకుంటాను. నాకు ఏం తెలియదు, మరో ప్రపంచం తెలియదు నాకు. ఇవే ఆలోచించుకుంటాను. నా ద్వారా ఈ నెల మొత్తంలో యూట్యూబ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, పబ్లిక్ మీటింగ్లకు వెళ్ళి కానీ, ఈ చర్చ్ ద్వారా కానీ, ఏదైనా సువార్తల ద్వారా కానీ ఎంతమందికి ఈ నెలలో నేను వాక్యం అందించి ఉంటాను, ఎంతమందికి చెప్పుంటాను, ఎంతమందిని బలపరిచి ఉంటాను, ఇది మీరు ఆలోచించుకోవాలా. విశ్వసించాను కనుక నేను ఏం చేస్తాను? మాట్లాడతాను. మీకు అది చెప్తున్నాను. నేను ఎక్కడ మాట్లాడాలండి? నాకెక్కడండి ప్రసంగాలు, నాకెక్కడండి వేదికలు కాదు. వ్యక్తిగతంగా వ్యక్తికి సువార్త చెప్పడం కూడా మాట్లాడటమే. ఇప్పుడు యేసుప్రభు దగ్గర తీసుకొస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయానికి రండి. నిజంగా ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది లూకా సువార్త 10వ అధ్యాయానికి రండి. 38 చదువుదామే. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ప్రయాణమైపోచుండగా అంటే ఓ చోట సువార్త చెప్పాడు, సువార్త అయిపోయింది. ఈ మీటింగ్ దగ్గర నుంచి మరో మీటింగ్ ఏం చేస్తున్నాడు? ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. మార్త అను ఒక స్త్రీ, అండర్లైన్ చేయండి, ఎంతమంది ఉన్నారట అక్కడ? ఒక ఆవిడే. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంటి చేర్చుకున్నాను. ప్రభా మా ఇంట్లోకి రారా కొంచెం మా ఇంట్లోకి రారా అని అడిగింది. ఆ తర్వాత ఆవిడగట్ట ఇంకో సహోదరు ఉందట. ఎవరు? మార్తాను ఒక స్త్రీ తన ఇంట ఆమెకు మరియా అని ఒక సోదరి ఉండెను. ఈమె అంటే మరియా. పిలిచినావిడెవరు? కూర్చున్నావిడెవరు? అది బాగా అట్టుకోండి. ఇది పిలిచినావిడేమో కూర్చోలేదు, మార్త పిలిచింది కూర్చోలేదు. ఆవిడ కూర్చోకుండా ఆవిడేం చేస్తుందంటే భోజనాల సెక్షన్లోకి వెళ్ళిపోయింది. వంట చేయాలని ఇప్పుడని విస్తారమైన పని ఎందుకు పెట్టుకుందంటే లేక మరి పెద్ద స్పీకర్ ఇంటికి వస్తే 4 రకాల 5 రకాల వంటలు చేసేయాలి కదా. భోజనాలు అడవుల్లో ఆవిడ ఉంది పాపం. ఈలోపు మరి ఇక్కడ కూర్చొని ఉంది. ఇప్పుడు ఈయన ఈ ఒక్క ఆవిడ అలా కూర్చొని ఉంటే అసలు నిజానికండి పెద్ద పబ్లిక్ స్పీకర్ కదండి, మహత్యం కలిగిన వాడు కదండి. అసలు మీరు యేసుప్రభు జీవితాన్ని ఎలా ఆలోచించుకోవాలంటే అసలు యేసుప్రభుకు ఉన్న శక్తులు ఈరోజు ఎవరికైనా ఉంటే ఆడ అసలు మనుషులతో ఉంటాడా అనిపించేది నాకైతే. ఉంటాడా? చిటికేస్తే చచ్చిపోయినాడు లేస్తున్నాడు అనుకోండి. ఎవరింట్లోకి ఒక ఆవిడ పిలిస్తే వస్తానమ్మా అని వస్తాడా? మీరు చెప్పండి. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే హైదరాబాద్లో నెంబర్ 1 సర్జరీ చేసేవాడు ఎవడైతే ఉన్నాడో పెద్ద డాక్టరు, మీకు తెలుసో లేదో, గురవారెడ్డి అని ఒక ఆయన ఉంటాడు, మోకాళ్ళ ఆపరేషన్లు చేస్తాడు. చిరంజీవి గారు తర్వాత బాలకృష్ణ గారు అంటే సినిమా వాళ్ళ స్థాయిలో ఎవరికి అనారోగ్యం వచ్చినా ఎముకలకి సంబంధించి ఆయన దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఆయన్ని ఎవరైనా కలవాలంటే ఒంటరిగా కలవలేరు తెలుసా, అపాయింట్మెంట్ తీసుకోవాలా, చాలా బిజీగా ఉంటాడు.
టిఫిన్ కూడా కారులో చేస్తూ ఉంటాడు. రోజుకు 10 ఆపరేషన్లు చేయాలా, మోకాళ్ళు అందరు మోకాళ్ళు అరిగిపోవడమే కదా. చాలా బిజీగా ఉంటాడు. ఇప్పుడు ఆయన్ని మీ ఇంటికి రమ్మనంటే భోజనానికి వస్తాడేమో, వస్తాడా? రాడు. ఎందుకు రాడంటే నేను మోకాళ్ళ ఆపరేషన్ చేయడంలో చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభు మోకాళ్ళ ఆపరేషన్ కాదు, మొత్తం మోకాళ్ళు లేకపోయినా ఇచ్చేస్తాడు ఈయన. అవునా? చచ్చిపోయిన వాడిని లేపేస్తాడు. కుంటోడికి కాళ్ళు వచ్చేస్తాయి, గుడ్డోళ్ళకి కళ్ళు వచ్చేస్తాయి. అసలు ఇతనికి అసాధ్యమైందంటే అది లేదు. అలాంటి ఆయన ఎవరో కావిడ పిలిస్తే ఇంట్లోకి వెళ్ళటం ఏంటండి? మీరు ఆలోచించండి. ఏం యేసుప్రభు అండి, ఏం యేసుప్రభు అండి. నిజంగా భౌతికంగా ఆ రోజు అలా చూసి అలాగా నిజంగా యేసుప్రభుని అలా చూడటం, ఆయనకు భోజనం పెట్టడం నిజంగా వండర్ఫుల్. ఆయనతో పాటు ఆ కాలంలో ఉన్నవాళ్ళు. పిలిచింది మార్త భోజనాల సెక్షన్లో బిజీగా ఉంది, మరియ కూర్చుంది. మరియ కూర్చోగా నేను ఏం మొదలు పెట్టేశాడు చూడండి, వాక్యం చెప్పడం మొదలు పెట్టేసాడండి. ఒక్క ఆమెకి వాక్యం చెప్తాడా? ఒక్క ఆమెకి. అది ఎవరిక్కడ? మహాశక్తి కలిగి 1000 మందికి ప్రసంగాలు చేసే ప్రసంగికుడు ఒక్క ఆమెను కూర్చోబెట్టుకుని వాక్యం చెప్తాడా? వాక్యం చెప్తాడా? ఇప్పుడు మీరు ఏం ఆలోచించాలి చెప్పండి. నిజంగా యేసుప్రభు మనకు అర్థమైపోతే నేను ఒక్కరినైనా దగ్గర కూర్చోబెట్టుకుని ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలి. మీ పిల్లని కూర్చోబెట్టుకోండి, మీ పిల్లని కూర్చోబెట్టుకోండి, మీ బంధువులను కూర్చోబెట్టుకోండి, మీ ఇరుగు పొరుగుల ఇంటికి ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళండి. అక్క ఎక్కువసేపు నీతో దేవుడితో మాట్లాడతానని వెళ్ళండి. మీరు అలా మాట్లాడండి. మాట్లాడగా ఈ జ్ఞానం అంతా వాళ్ళకి తెలిసిపోతూ ఉంటే, అబ్బా మీరు భలే నేర్చుకున్నారక్క బైబిల్, నేను కూడా వస్తాను. వస్తారా రారా? వస్తారు. నిలబెట్టిన వాళ్ళు అవుతారు, ఆత్మను కాపాడిన వాళ్ళు అవుతారు. మీరు ఆలోచించుకోండి. ఈయన కిందకి వెళ్ళేసరికి ఒక మాట మీరు చూడండి, అలాగా 30 వచనం. ఆమెకు మరి అని ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. బోధ ఎంతమందికి జరుగుతుంది? ఒక్క ఆవిడికి బోధ ఏంటండి? మీరు ఆలోచించండి. లెక్చరర్లకి పాఠాలు వేసాము. ఇప్పుడు మేము పాఠాలు చెప్తున్నారు. నాకు చాలా రోజుల క్రితం మాట చెవిలో పడింది. ఒక అతను అంటున్నాడట, అన్నీ పాఠాలు వేసాడు కానీ ఎవడు రావట్లేదు, 3-4 వస్తున్నారు. చూడండి ఎంతమంది వస్తున్నారట జూమ్లో? 3-4 వస్తున్నారట. 3-4 చెప్పరాట అయ్యగారు అప్పుడే. అంటే వీళ్ళకి ఏమర్థమైపోయింది? దేవుడు బైబిల్ ఏమర్థమైంది? 3 ఉంటే చెప్పవా, 4 ఉంటే చెప్పవా? యేసుప్రభు ఎంతమంది చెప్తున్నాడు ఇక్కడ? ఇప్పుడు యేసుప్రభు గొప్ప బోధకుడా, మనం గొప్ప బోధకులు? ఆయనే ఒక్కరికి చెప్తే నువ్వు 3కి చెప్పవా? నాకు ప్రసన్న ఒకసారి అన్నాడు, నాన్న ఈ ఎంబీడీహెచ్ లైన్ వాళ్ళు అందరూ గొడవ పెట్టేస్తున్నారు నాన్న, వాళ్ళందరినీ లెక్చరర్లు చేసి తోసి పాఠాలు వేసేయండి ఆయన అన్నాడు. ఎందుకంటే అక్కడ గొడవట, నాది ఎంబీడీహెచ్ అయిపోయింది, నాకు ప్రసంగాలు ఎవరా, నాకు వేదికలు ఎవరా, నాకు మైకులు ఎవరంటే వాళ్ళు ఏం చేయలేదు తెలియక ఎంబీడీహెచ్ వాళ్ళు అయిపోయిన వాళ్ళందరినీ పాఠాలు వేసేసి ఓ జూమ్ క్లాస్ రెడీ మీరు పోండి చెప్పుకోవడానికి వదిలేశారట. అక్కడేం జరుగుతుందంటే ఆ జూమ్ క్లాస్ చేసిన తర్వాత వీడికి నిన్నగాక మనం నేర్చుకున్నాడు కాస్త దేవుడు అవకాశం ఇచ్చే వరకు ఆగాలి. నాకు ఇస్తారా లేదని అవకాశం లాగేసుకుంటే ఆ అవకాశం లాక్కున్నట్టే ఉంటుంది, పెద్దగా ఫలాలు ఏముండవు. వీడు మైకిచ్చుకోగానే అక్కడ రోజు 10 మంది ఉంటే అక్కడ 3 వస్తున్నారట. అయ్యగారు మరి ప్రసంగాలు కొంచెం అలాగుంటున్నాయి. ఆ తర్వాత కంప్లైంట్ చేస్తే ప్రసన్నాన్ని తిట్టాడట. నోరు మూసుకుని ఒక్కడున్నా సరే నువ్వేం చెప్పాలి? వాక్యం చెప్పాలి. ఎవడో లేకపోతే నువ్వు చెప్పుకో జూమ్లో అన్నడట. అంటే అర్థమేంటి? ఆ రోజు ఎవడు రాలేదు, అప్పుడు ఏం చేయాలి? నువ్వు పాఠం చెప్పే గాలి వింటదని చెప్పాడట. సృష్టి ఉంటుంది అంతే కదా. ప్రకృతి కూడా వింటదా లేదు చెప్పండి? వింటది. ఎవడు రాపోయినా 0 ఉన్నా చెప్పాలి అంతే. నీకు షెడ్యూల్ వేస్తే చెప్పాలా? ఎందుకు చెప్తారు పెద్దవాళ్ళు మాటలంటే? నిజంగా ఇక్కడ యేసుప్రభు ఎంతమంది చెప్తున్నాడు చెప్పండి? మనం చెప్తున్నాం, ఒక్కలుంటే చెప్తామండి. ఒక్కలుంటే వాక్యం చెప్పాలనిపిస్తుందా? ఒక్కలుంటే అక్క ఏం చేస్తున్నావు, మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు, ఏమన్నా కొత్త వస్తువులు ఏమన్నా కొన్నారా, షర్ట్లు ఏమన్నా బుక్ చేశారా, కొత్త మోడల్స్ డ్రెస్సులు ఏమన్నా దిగినాయా మీ ఊర్లో? వాక్యం కూర్చోబెట్టుకుని ఎక్కడ మాట్లాడతారండి? మళ్ళా చెప్తున్నాను, సువార్త చేయటం అంటే పబ్లిక్ వేదికల మీద సువార్త చేసే అవకాశం వస్తే చెయ్యొచ్చు, లేదా విశ్వసించాం కనుక ఎప్పుడు ఒక్కరితోనైనా మనం ఏం మాట్లాడుతూ ఉండాలి? వాక్యం. మీరు ఈ రోజు నుంచి రేపటి నుంచి ట్రై చేసి చూడండి. నేను ఈ కొత్తగా విషయం చెప్పాను కదా, రేపటి నుంచి మీరు ట్రై చేసి చూస్తూ ఉండండి. ఈరోజు నేను ఎవరో ఒకరు కొంచెం ఒక కయ్యూనుకు భార్య ఎక్కడ వచ్చింది, బైబిల్ అలా చదవాలి, లేదా ఇప్పుడు నేను చెప్పిన విషయం అయినా ఆత్మకి సంబంధించింది అయినా మరణానికి సంబంధించింది ఎవరో ఒకరికి బంధువులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఇరుగు పొరుగు పరిచయాలు ఉంటాయి. ఎవరో ఒకరికి వాక్యం చెప్పాలి. ఒకరికి
నేను నిజంగా చెప్తున్నాను, నేను ఎదిగిన విధానం ఇదే. ఇందా చెప్పాను కదా పేర్లు, ఇంకా చెప్పమంటే ఇంకా చెప్తాను. అలా ఒక్కొక్కరిని చందానగర్ క్లాస్లోకి నడిపించేవాడిని. ఒక్కళ్ళనే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను మీటింగ్లు తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారు. ఆ కర్ణాటక ప్రాంతం అంతా అలా మీటింగ్లకి వెళ్ళాను. ముందు వ్యక్తుల దగ్గరికి వెళ్ళాను, తర్వాత మీటింగ్ల దగ్గరికి వెళ్ళాను. ఒక్క ప్రాంతానికి వెళ్ళేవాడిని కర్ణాటక. ఇప్పుడు దేవుడి దయ వల్ల నాకు కొంచెం అన్ని చోట్ల తిరుగుతున్నాను అంతే. ఇది స్టెప్ బై స్టెప్ రావాలి. దేవుడు మనకి ఇవ్వాలి అంటే లోపల పౌలు గారు చెప్పిన మాట చదువుదాం, అది ఎంత బాగుంటుందో. 2 కొరింథీ 4వ అధ్యాయం 14 2 కొరింథీ 4వ అధ్యాయం 14 విశ్వసించి తిను గనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై. అంటే ఏంటి? నేను ప్రభువుని విశ్వసించాను కనుక ఖచ్చితంగా నేను మాట్లాడాలి అని అటువంటి ఆత్మతో మీరు అది ఆలోచించుకోండి. ఇందాక పిలుపుని పంపించింది ఆత్మే. అట్టి ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక. చూసావా, యేసుప్రభు వస్తాడు మమ్మల్ని లేపుతాడు. యేసుప్రభు నమ్ముకుంటే నరకం నుండి తప్పించబడతాం, వస్తాం, పరలోకానికి వెళతాం. పరలోకానికి వెళ్ళాలి అంటే ఇదిగో మాట్లాడాలి, సువార్త చెప్పాలి, దేవుడు పని చేయాలి. విశ్వసించి తిను గనుక మేము ఏం చేస్తాం? మాట్లాడటం అంటే చెప్పాను కదా, మనకెవరో అవకాశం ఇవ్వాలి, మనకెవరో అవకాశం ఇస్తే చెప్పాలి కాదు. నీవుగా అవకాశాలను ఏం చేయాలి? కల్పించుకోవాలి, సృష్టించుకోవాలి. నీ చుట్టుపక్కల ఎవరికి రక్షణ లేదో ఆలోచించుకుంటూ ఉండాలి. నీకు తెలిసిన వాళ్ళు ఎవరికి సత్యం తెలీదో నువ్వే ఆలోచించుకోవాలి, నువ్వే క్రియేట్ చేసుకోవాలి ప్లాట్ఫామ్. ఎవరు పిలుస్తారు? ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు దేవుడు అంటే లోపల ఈ మాట నేను విశ్వసించాను కనుక. ఇప్పుడు మీకు పదజాలం అర్థమవుతుందో లేదో, విశ్వసించాను కనుక మాట్లాడతానంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పిన మాటను నేను నమ్మేశాను కనుక నేను నమ్మేసిన దాన్ని ఖచ్చితంగా ఏం చేస్తాను? అర్థమవుతుందా? విశ్వసించానంటే దేవుడు చెప్పిన ప్రతి మాట నేను ఏం చేశాను? నమ్మాను. ఇప్పుడు దేవుడు కొరకు బ్రతకిన వాడు నరకానికి వెళ్ళిపోతాడు, ఈ మాట మనం నమ్మామనుకోండి, మన తమ్ముడే దేవుడు పని చేయట్లేదు అనుకోండి, అప్పుడు మనకు ఎలా ఉంటుంది? అమ్మ, ఆ మాట ప్రకారం మా తమ్ముడు దేవుడు పని చేయటం అనేది కనుక వీడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. ఇప్పుడు అర్జెంటుగా వీడికి ఏం చెప్పాలి? నేను సత్యం చెప్పాలి, మాట్లాడతాను. విశ్వసించాను ఆ మాటని, వీడి జీవితానికి ఆ మాట అప్లై అవుతే వీడు నరకానికి వెళ్ళిపోతాడన్న సంగతి నీకు విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే వెంటనే వాడితో నువ్వేం చేస్తావు? మాట్లాడతావు. సొంత వాళ్ళని రక్షించుకోవటం, స్వకుటుంబాన్ని రక్షించుకోవటం, మన వాళ్ళని రక్షించుకోవటం ముందు మన బాధ్యత కదా. ఆడపిల్లలు ఫోన్ చేస్తారు తమ్ముళ్ళకి, అన్నయ్యలకి. ఎప్పుడు చేస్తారు చెప్పండి? ఎప్పుడు చేస్తారు? పండగకి కరెక్ట్గా 10 రోజులు ఉందనగా. దేనికి? తమ్ముడు పండగ వస్తుందిరా, మరి ఏం రెడీ చేయాలి? చీరలు, నాకు ఒక చీర, బావగారికి ఒక షర్టు, పిల్లలకి బట్టలు. ఇందుగా వాళ్ళతో ఏం మాట్లాడాలి? వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ మీద మీకున్న ప్రేమ ఏంటి? వాళ్ళని ఎలా కాపాడుతారు? వాళ్ళకి ఏం చెప్తారు? మీరు ఆలోచించుకోండి. విశ్వసించిన ప్రతి వాడు ఏం చేయాలి? మాట్లాడాలి. ప్రార్థన చేసుకుందాం.